పెట్రోల్పై ఎక్సైజ్ డ్యూటీ కేంద్రం లీటర్కు 13 రూపాయల నుంచి 3 రూపాయలకు తగ్గిన నేపథ్యంలో ప్రజలకు మాత్రం ఎలాంటి లాభం లేకుండా పోయింది. నిన్న ఏ రేటు ఉందో పెట్రోల్ ఈరోజు కూడా అదే రేటు ఉందని చెబుతున్నారు బంక్ యజమానులు. ఎక్సైజ్ డ్యూటీ తగ్గిందని తమకు ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని, ఒకవేళ జారీ అయితే రేటు కూడా ఆన్లైన్ ద్వారానే తగ్గిపోతుందంటున్న పెట్రోల్ పంప్ మేనేజర్తో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. వాహనాలు చాలా ఇబ్బందులు పడుతుంటే కేంద్రం మాత్రం వాహనదారులకు ఒక పెట్రోల్ తగ్గిస్తూ ఎక్సైజ్ డ్యూటీని కూడా తగ్గించింది. దీంతో పెట్రోల్ పైన ఉన్న ఎక్సైజ్ డ్యూటీ 13 రూపాయల నుంచి 3 రూపాయలు, అంతేకాకుండా డీజిల్ సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీని 10 రూపాయల నుంచి 0 చేసింది. దీంతో లీటర్కు పూర్తిగా తగ్గినట్లుగా తెలుస్తుంది. అసలు నిన్న పెట్రోల్ ఎంత ఉంది, ఈరోజు ఎంత పెట్రోల్ ఉందో మనతో పాటు యొక్క మూసాపేటలోని యొక్క పెట్రోల్ బంక్ సంబంధించిన మేనేజర్ ఉన్నారు, శివన్న అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా నిన్న పెట్రోల్ రేట్ ఎంత ఉంది, డీజిల్ రేట్ ఎంత ఉంది, ఈరోజు ఎంత ఉంది? నిన్న 107 రూపాయల 46 పైసలు పెట్రోల్ ఉంది. ఈరోజు కూడా 107 రూపాయల 46 పైసలు పెట్రోల్ రేట్ ఉంది. డీజిల్ 95 రూపాయల 70 పైసలు డీజిల్ ఉంది నిన్న. ఈరోజు కూడా 95 రూపాయల 70 పైసలు డీజిల్ ఉంది. పవర్ పెట్రోల్ మటు 3 రోజులు పెరిగింది, 117 రూపాయల 24 పైసలు ఉంది. అంటే ఇప్పటికే ఢిల్లీ ఒక జియో కూడా ఇచ్చింది, ఒక ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ కూడా జియో జారీ చేసింది. దానికి సంబంధించి మీకు ఎలాంటి పెట్రోల్ దిగలేదు? మాకు ఇంతవరకు ఏం తెలియదు కూడా, మాకు ఇంతవరకు ఏం ఇన్ఫర్మేషన్ కూడా లేదు. అది మన ఆన్లైన్ ఆటోమేటిక్ చేంజ్ అయిపోతాయి రేట్లు. మాకు ఉన్నది ఇంతే, మాకేం తెలియదు. అంటే మీరు చూసుకోవద్దు, దాని ఏమి లేదు. ఓకే, అంటే మీకు ఢిల్లీ నుంచి అంటే మీకు పెట్రోల్ సంబంధించి మనకి ఎలాంటి ఆదేశాలు అయితే ఇప్పటివరకు రాలేదు? ఇంతవరకు ఏం రాలేదు. మనకు ఇన్వాయిస్ కూడా పెట్రోల్ ఖాళీ ఇప్పుడే ఖాళీ అయింది. మన ఆర్టీఎస్ కూడా చేస్తాము, సేమ్ రేట్గా పాత రేట్గా చేసినాము. మరి తగ్గింది పెరిగింది కూడా ఇంతవరకు తెలియదు మాకు, అది పక్కా అన్నమాట. అది అంటే నిన్న ఎంత ఉంటే ఇప్పుడు ఎంత ఉంది? నిన్న 107 రూపాయల 46 పైసలు, ఈరోజు కూడా 107 రూపాయల 46 పైసలు పెట్రోలు. నిన్న డీజిల్ 95 రూపాయల 70 పైసలు, ఈరోజు కూడా 95 రూపాయల 70 పైసలే ఉంది. పవర్ పెట్రోల్ మటుకు 117 రూపాయల 24 పైసలు ఉంది. మొత్తానికి చూస్తే కేంద్రము ఈ యొక్క పెట్రోల్ సంబంధించిన ఎక్సైజ్ డ్యూటీని తగ్గించినా కానీ ఇక్కడ మాత్రము ఈ యొక్క పెట్రోల్ పంపుకు సంబంధించి వారికి ఎలాంటి ఆదేశాలు జారీ కాలేదని చెప్పి కూడా ప్రధానంగా ఇక్కడ పెట్రోల్ సంబంధించిన మేనేజర్ చెప్తున్నారు. నిన్న ఏదైతే ఈ యొక్క పెట్రోల్ సంబంధించిన రేటు 107 రూపాయల 45 పైసలు ఉంది, అదే పెట్రోల్ పంప్ సంబంధించిన రేటు కూడా ఇదే ఇక్కడ చూడొచ్చు. ఈరోజు కూడా 107 రూపాయల 45 పైసలు ఒక పెట్రోల్ సంబంధించిన రేటు కూడా కనిపిస్తుంది. అంతేకాకుండా స్పీడ్ పెట్రోల్ మాత్రం కేవలం 3 రోజుల క్రితం ఒక 3 రూపాయలు పెరిగింది, ఇది 117 రూపాయలు 24 పైసలు. అయితే కేంద్రం మాత్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తూ మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీ చేసిన ఎక్కడా కూడా మాత్రము పెట్రోల్ మాత్రము దిగలేదు. అయితే ఇది కేవలము సంబంధించిన చూసినట్లయితే ఆ పెట్రోల్ సంబంధించిన నేపథ్యంలో మాత్రం ఎక్కడా కూడా దిగలేదనేది మాత్రం చాలా క్లారిటీగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క డ్యూటీకి సంబంధించి చూస్తే మాత్రం ప్రధానంగా డీలర్లకు మాత్రమే ఇది తగ్గుతుంది, కానీ ప్రజలకు మాత్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం వల్ల వారికి ఎలాంటి లాభం లేదని చెప్పి కూడా ఇప్పటికే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారంతా కూడా చెప్తున్న నేపథ్యంలో మనం స్వయంగా వచ్చి ఈ యొక్క పెట్రోల్ పంపులో కూడా తనిఖీలు చేయగా ఎక్కడా కూడా మాత్రము పెట్రోల్కి సంబంధించిన మాత్రము రేటు దిగలేదు. నిన్న ఇంత రేటు ఉందో ఇదే రేటు ఈరోజు కూడా ఉంది. ఒకవేళ దిగితే మాత్రం ఆటోమేటిక్గా అదే ఆన్లైన్లో పూర్తిగా రేటు కూడా దిగిపోతుందని చెప్పి కూడా పెట్రోల్ పంప్ సంబంధించిన యజమాని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో.